హాయ్ అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ మా అక్క మంచి స్మోకీ స్టైల్ చికెన్ చేసింది. మంచి మసాలా వేసి సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసింది, కానీ చాలా టేస్ట్, చాలా బాగుంది. తందూర్ స్టైల్లో ఈ స్మోకీ ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా బాగా అనిపించింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్, పెద్ద అడావిడి ఏం లేదు. సింపుల్ మసాలా, ఈజీ ప్రాసెస్, ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు. మరి ఎక్కువ అడావిడి స్టవ్ దగ్గరే ఉండాలని కూడా ఏం లేదు. చాలా ఈజీగా అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా? ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ చేయండి. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూద్దాం. 2 kg చికెన్ మంచి వాష్ చేసి తీసుకుందాం. ఇదిగోండి, ఇట్లా ఫ్రెష్ కడుకోండి. ఇది కడగడానికి 15 minutes పట్టింది, అంత ఫ్రెష్ గా కడిగింది మా అక్క. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఉల్లిగడ్డ ఒక 4 పెద్ద సైజ్ తీసుకోవాలి. ఆనియన్స్, పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇట్లా పెద్ద పెద్దగానే కట్ చేస్తాం. దీనికి కొంచెం లైట్ గా ఫ్రై చేసి దీన్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. సో అందుకే ఇంత పెద్దగా కట్ చేసుకున్నాం. పెద్ద సైజ్ టమాటోస్ ఒక 3 తీసుకున్నాము. అండ్ పెరుగు, ఇది ఒక 250 grams పడుతుంది పెరుగు. అండ్ కాజు, ఇది ఒక 50 grams కాజు. 50 grams కంటే ఎక్కువనే ఉంది, 100 grams అనుకోండి. 2 kg చికెన్ కి 100 grams కాజు. అండ్ దీనికి పెప్పర్ యాడ్ చేస్తాము. మిరియాల పొడి ఒక 2 spoons మిరియాల పొడి. ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ వేడైపోయింది. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఒక 3 tablespoons అంత ఆయిల్ వేసినండి. 3 or 4 tablespoons ఆయిల్ వేసుకొని, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి ఆనియన్స్, అందుకే. ఆనియన్ ఫ్రై చేసుకొని దీన్ని పేస్ట్ లెక్క గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కాజు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాజు 2 ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు పెప్పర్ కూడా దీంట్లోనే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాము. ఎంత 2 spoons, 2 tablespoons మిరియాల పొడి. ఈ చికెన్ మా అక్క చేసింది. మరి ఎక్కువ ఫ్రై కాదు, కొంచెం నార్మల్ గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ చేస్తే మాడిపోతుంది. సో నార్మల్ గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది. ఇది కొంచెం చల్లగా దీన్ని మంచిగా పేస్ట్ చేసుకున్నాం స్మూత్ గా. ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం స్మూత్ గా పేస్ట్ లాగా. ఇది ఇట్లా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకున్నాము. ఒక 5-6 spoons ఆయిల్ వేసేసినాము. దీంట్లో ఇప్పుడు బిర్యానీ ఆకు, ఒక 4-5 లవంగాలు, ఇది పట్ట, మొత్తం ఓల్డ్ గరం మసాలా వేసుకోవాలన్నమాట. కొంచెం సాజీరా అండ్ ఒక 3-4 అన్ని అట్లా ఇలాచి, ఓల్డ్ గరం మసాలా వేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసుకోవాలి డైరెక్ట్. వస్తుంది వాయిస్, కెమెరా ఆన్. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఓల్డ్ గరం మసాలా వేసుకున్న తర్వాత డైరెక్ట్ చికెన్ వేసేసుకోవడమే. దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాము ఆయిల్ అంతా కలిసేటట్టు. ఇది చాలా టైం పడుతుంది. దీనికి చాలా సేపు ఫ్రై కావాలి, మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇది తందూర్ లాగా బాగా ఫ్రై అయిపోవాలి. దీన్ని
మసాలా వేయక ముందే ఇదంతా ఫ్రై అయిన తర్వాత మసాలా యాడ్ చేస్తాము. ఇందాక ఆనియన్స్ గిన తీసి పెట్టినాం, గ్రైండ్ చేసినాం కదా దాని పేస్ట్, అండ్ టమాటాలు చూపించిన కదా ఇది దాని పేస్ట్. ఇది టమాటా పేస్ట్, ఇది ఆనియన్ కాజు పేస్ట్. దీనికి పచ్చిమిర్చి కూడా ఇట్లా పెద్ద పెద్దగానే ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాం, ఇట్లా సపరేట్గా కట్ చేసి పెట్టుకున్నాం. ఓకే ఓకే. ఇలా లైట్గా కొంచెం వాటర్ ఉంది, వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక 1 స్పూన్ పసుపు వేసుకున్నాము. దీంట్లోనే కారపొడి కూడా వేసుకున్నాం కొంచెం, 1 స్పూన్ కారం కూడా, ఎందుకంటే పచ్చిమిర్చి మిరియాల పొడి యాడ్ అయింది కాబట్టి. అండ్ దీంట్లో ఇప్పుడు దీనికి సరిపడంత ఉప్పు వేసేసుకున్నాం. ఇప్పుడు తెప్పించి ఉల్లిగడ్డ తెప్పించి అవన్నీ తెప్పించిన. ఇప్పుడు దీంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ కొంచెమే యూజ్ చేస్తున్నాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇక్కడ అయిపోయినాక అక్కడ 2 నిమిషాలు బియ్యం అంటే ఆకలి పెట్టేసి అయిపోయింది కదా. రైస్ కుక్కర్ ఆల్రెడీ ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్, అది వేసేసుకున్నాము. ఈ పేస్ట్ తోనే వస్తుంది టేస్ట్ అంతా, దీంతోనే కదా టేస్ట్ వచ్చేది. పేస్ట్ తోనే టేస్ట్ వస్తుంది మంచిగా. ఎంత మంచిగా ఫ్రై చేసుకొని అంత స్మూత్ గా గ్రైండ్ చేసుకుంటే అంత బాగా వస్తుంది అనమాట. ఇది మంచిగా మసాలా అంతా పీసెస్ కి పట్టేలాగా బాగా కలిపేసుకొని ఇప్పుడు మిగతా పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇందాక కొంచెం వేసి కలిపేసి ఇంకా కొంచెం పేస్ట్ ఇప్పుడు వేసేసుకున్నాం. టమాటో పేస్ట్, టమాటోస్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసినాం. ఇప్పుడు మంచిగా కలిపి పెట్టేసుకోవాలి. ఇది ఒక 10 to 15 మినిట్స్ మసాలా అంతా ఫ్రై అయ్యే వరకు వదిలేద్దాం. దీన్ని తర్వాత చూపిస్తామండి. ఇప్పుడు 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు పెరుగు వేసుకుందాము. పెరుగు వచ్చి ఒక 1/2 kg అంత పెరుగు వేస్తున్నాం మేము. ఫస్ట్ దాన్ని బీట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలి. ఇది బాగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగు ఒక 1/2 kg అంతా, 2 kgs చికెన్ కి 1/2 kg అంత పెరుగు. అండ్ ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు ఇది ఒక 10 to 15 మినిట్స్ వదిలేసేయాలి. అంతే. లాస్ట్ కి స్మోకీ ఫ్లేవర్ ఎట్లా చేయాలో చూపిస్తాం. ఇది మంచిగా కలిపేసి 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుంటాం. చికెన్ రెడీ అయిపోయింది. దీనికి స్మోకీ ఫ్లేవర్ యాడ్ చేసుకుందాం. ఎట్లా అంటే ఈ చార్కోల్ ని బాగా వేడి చేసిన, ఎర్రగా వేడి చేసి దీనికి కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఎంతసేపు ఉంచాలి దీన్ని? ఓకే. ఇది ఇట్లా వేసుకొని 10 మినిట్స్ ఉంచేస్తే మంచి స్మోకీ ఫ్లేవర్ అంతా చికెన్ కి పట్టేసుకుంటాం. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తాం. ఈ చికెన్ ఆల్రెడీ అయిపోయింది కదా, ఇందాక స్మోకీ ఫ్లేవర్ యాడ్ చేసుకొని పెట్టినాము. మంచి స్మెల్ వస్తుంది తీసే వరకు. వావ్, తీసి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చికెన్ లో అంతా వెళ్ళిపోయింది చూడు స్మెల్ అంతా. ఇంతే అండి, మంచి స్మోకీ ఫ్లేవర్ యాడ్ అయిపోయింది దీంట్లోకి. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా ఎట్లా తేలిందో. చాలా తక్కువ యూజ్ చేసినాం, కానీ కాజు ఆనియన్ పేస్ట్ చేసినాం కాబట్టి ఇంత మంచిగా వచ్చింది. ఇప్పుడే కలిపినది. వస్తున్నా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాం. మంచి స్మోకీ ఫ్లేవర్ యాడ్ అయిపోయింది దీంట్లోకి. చికెన్ రెడీ అయిపోయింది మంచి స్మోకీ ఫ్లేవర్ తోని. తందూరి సెమీ గ్రేవీ చికెన్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. థ్యాంక్ యూ.